నల్లతోటి రెడ్డి గారు వేదిక మీద రావాలని చెప్పు. నల్లతోటి రెడ్డి గారు వేదిక మీద రండి. నిన్నెవరన్నాడు? అరే నువ్వు పంచాయి బాయ్, నువ్వేం చేసినావు? ఎందుకు మాట్లాడుతున్నావు? తీసుకున్నావు ఉన్నారే, నీకు తెలియదు. ఉన్నారు చాలా మంది ఉన్నారు. 100% అంటాం, 100% తీసుకున్నారు ఉన్నారు. ఇలా నాకు సభ్యులు కూడా ఉన్నారు, నాకు తెలుసు. నువ్వు చాలా మాట్లాడుతున్నావు. ఏం పార్టీకి పని చేసావు? నువ్వు ఒక్కరోజు పని చేయలేవు. ఖచ్చితంగా మాట్లాడతాం. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళను నిమిషం కూడా పార్టీలు ఉంచాం, చెప్తున్నాం. ఖచ్చితంగా మాట్లాడతాం. రెండవది ఏంటంటే, ఓకే అన్న, థ్యాంక్ యూ. రెండవ అంశం ఏంటంటే, మనం ఖచ్చితంగా పార్టీలో పనిచేయాలి. మీరు పార్టీ కోసం పనిచేయాలి. దయచేసి అందరూ మీ స్థానంలో కూర్చోవాలి. దయచేసి ప్లీజ్, క్రమశిక్షణ గల పార్టీ మనది. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఒక దిక్కు ఎమ్మెల్యేలను గెలిపించుకొని ఉత్సాహం ఉండాలి, కానీ కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. ఎవరు మాట్లాడిస్తారు? పార్టీ వికారాబాద్లో జెండా ఎగరవేయడానికి ఎవరెవరైతే కష్టపడరో వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తుంది. గంగాధర్ అన్న ఇందాక క్లియర్ గా చెప్పిండు, మనము మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాం అనే విషయం. కాబట్టి ఆ విషయం మీదనే మనం ప్రస్తుతానికి చర్చిద్దాం. ఎందుకంటే ఇందాక చాలా మంది పెద్దలు కూడా చెప్పిండ్రు, మనము ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే చాలా మందిని మన పేరు ఉందా, మన పక్కింటోళ్ళ పేరుందా, మన ఇంట్లో పేరుందా అని చెప్పి చూసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు అటువంటి మిస్టేక్ చేయకుండా 26 తారీఖు నుంచి వచ్చే నెల 6 తారీఖు వరకు దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా, లేకపోతే లేనుల పేరు ఏమైనా తొలగించబడి ఉంటే వాళ్ళవి, ఇవన్నీ కూడా మనం సరి చేసుకునే దాని ఉద్దేశం గురించి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది అందరికీ మనకు తెలుసు. కాబట్టి వికారాబాద్ టౌన్ వాళ్ళైనా, మండల్ వాళ్ళైనా, లేకపోతే గ్రామాలలో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మీరు ఇది పెద్దగా వినాల్సిన అవసరం ఉంది. మనం ప్రతి వార్డులో కూడా మీరు ఇప్పుడు 26 తారీఖు అంటే ఇప్పటి నుంచే చూడండి, అసలు ఎవరి పేర్లు ఉన్నాయి, ఎవరి పేర్లు అన్నా మిస్ అయినాయా, మన ఇంట్లో ఫస్ట్ చెక్ చేసుకుందాం, మన ఇంట్లో అందరి పేర్లు ఉన్నాయా, లేకపోతే మీ వార్డులో. ఎన్నికలైన తర్వాత మొట్టమొదటి విస్తృత సమావేశం జరుగుతుంది. కాబట్టి నేను ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఎన్నిసార్లు విస్తృత సమావేశం పెట్టాలనుకున్నానో పెట్టలేనటువంటి పరిస్థితి వచ్చింది. నేను అందరూ తెలుసు. లైబ్రరీలో మీటింగ్ పెడితే 6 గంటల దాకా వేచి చూసి కూర్చున్నాను. సాయంత్రం 3 గంటలకు సమావేశం అంటే 6 గంటల దాకా గెస్ట్ హౌస్లో వేచి చూసిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తి వచ్చింది. లేకుంటే ఇటువంటి వ్యక్తి ఉంటే 2 నెలలకోసారి 3 నెలలకోసారి మీ అందరినీ కలిసేవారు. 2 నెలలకోసారి 3 నెలలకోసారి మంత్రి గారు వచ్చేవారు. మేమందరం వచ్చి సమావేశంలో పాల్గొంటే మీ అభిప్రాయాలన్నీ కూడా మేము పంచుకునేవాళ్ళం. ఇది ఎందుకంటే దాదాపు నేను అనుకుంటా సభ్యత్వం అప్పుడు సమావేశమైంది తప్ప, నేను అప్పుడు 5 జిల్లాలకు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మంత్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడే సమావేశం చేసినాం. ఆ సమావేశం తప్ప మళ్ళీ సమావేశం లేదు. అంటే దాదాపుగా 3 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. 3 సంవత్సరాల తర్వాత ఆనంద్ గారు గెలిచిన తర్వాతనే మళ్ళీ మొట్టమొదటి విస్తృత సమావేశం జరుగుతూ ఉంది ఇక్కడ. నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా, అప్పుడున్న ఎమ్మెల్యే మీద ఒత్తిడి చేసినా మరి సమావేశాలు పెట్టడానికి జరుగుతున్నాను. సభ్యత్వం చేశారు మీరు, నేను చేయలేనలే, కానీ రాష్ట్ర పార్టీ దాకా రాలే, కమిటీలు రాలే, అదేవిధంగా సభ్యత్వ పుస్తకాలు కూడా రాలే.
దాని విషయంలో మాట్లాడింది. కాబట్టి దయచేసి అటువంటి పొరపాటు నాయకత్వం వహించే ఇప్పుడున్న శాసనసభ్యులు చేయాలని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే కార్యకర్తలే మూలం, స్తంభాలు ఏ పార్టీకైనా. మేము 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేసినాం, తర్వాత టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాం. కానీ పార్టీ స్తంభాలు ఎవరైతే ఉంటారో వాళ్ళే కార్యకర్తలు. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒకటే అనుకుంటా ఉన్నారు, కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్యుకేషన్ అంటే కార్యకర్తలకు సముచిత స్థానం ఇవ్వడానికి వేసిందే మరి బాణం, ఎక్కుపెట్టిన బాణమే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అని చెప్పి భావించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక ఆయన ఎవరు నిలబడని చూస్తా ఉన్నాం. నేను 3 సమావేశాలు మాత్రం మాట్లాడండి. ఆయన ఎప్పుడు చూసినా పార్టీ గురించే మాట్లాడినాను. అంటే ఏ పార్టీ అయినా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 6 నెలలు సంవత్సరం దాకా మాట్లాడరు పార్టీ గురించి. కానీ తెల్లారి ప్రభుత్వం లాగా తెల్లారి నుంచే పార్టీ సంస్థాగతంగా మాట్లాడుతుందంటే ఎంత శ్రద్ధ పెట్టిందో మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి మీ అందరినీ తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే కోరుతా ఉన్న, సంస్థాగత నిర్మాణం ఉంటే తప్పకుండా కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త గుర్తింపు వస్తుంది. సంస్థాగత నిర్మాణం లేకపోతే ఎవరెక్కడ ఉన్నారో తెలియదు, ఎవరు ఏం పనిచేస్తున్నారో తెలియదు. కింది స్థాయిలో బూత్ స్థాయిలో పనిచేసేవాడికి మండల స్థాయిలో తెలియదు, మండల స్థాయిలో పనిచేసేవాడికి జిల్లా స్థాయిలో. గంగాధర్ గౌడ్ గారు మనకి ఇన్ఛార్జి ఉన్నారు కాబట్టి సార్లూరు తర్వాత వికారాబాద్లో ఈరోజు మనమంతా కూడా నియోజకవర్గ విశ్వాస సమావేశం జరుపుకుంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు సర్పంచ్ ఎలక్షన్ రాబోతున్నాయి, సింగిల్ విండో ఎలక్షన్ రాబోతున్నాయి, చాలా ఎలక్షన్లు అన్ని కూడా రాబోతున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మండలటువంటి నాయకులు, గ్రామాలటువంటి నాయకులు మరి చాలా ముందుకొచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని సర్పంచ్లు కూడా గెలుచుకోనికే మరి పనిచేయాలనే ఉద్దేశంతో మనమంతా కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాం. మరి నిజంగా కూడా మరి ఏదైతే ఇనానిమస్ గా చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. చాలా గ్రామ పంచాయతీలు కూడా దానాలు కూడా సపరేట్ చేసుకున్నాం. మరి దాంతో పాటు వికారాబాద్ జిల్లా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో అన్ని తాండాలు కూడా 500 జనాభా కూడా చాలా చేసుకున్నాం. మరి వాటిని ఇనానిమస్ చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అదేవిధంగా మరి ఇనానిమస్ అయితే గ్రామాలకు కూడా డబ్బులు వస్తాయి, తాండాలకు కూడా ఇంకెక్కువ డబ్బులు వస్తాయి. కాబట్టి వాళ్ళకి నచ్చజెప్పి మరి దీన్ని ప్రతి గ్రామంలో కూడా మన సర్పంచ్ గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కొంతమంది నాయకులు చెప్పినారు సర్పంచ్ లేకుంటే ఏ విధంగా అభివృద్ధి మరి మనకు రాదు అని చెప్పారు. కాబట్టి మరి సర్పంచ్ చాలా కీలకం మనం, ఎందుకంటే ఏ మరి పని వచ్చినా కూడా తీర్మానం ఇస్తేనే పని అవుతుంది. కాబట్టి మరి మనందరూ కూడా మనకి ఎందుకంటే ఊహించే రీతిలో మన పార్టీ కూడా పెద్ద ఎత్తున మరి ముఖ్యమంత్రి గారు చాలా సార్లు చెప్పినారు 100 సీట్లు గెలుస్తామని చెప్పి మరి చెప్పిన విధంగా కూడా రావడం జరిగింది. కొన్ని సీట్లు ఎందుకంటే కాలు గుర్తుగా పెట్టుకొచ్చింది కాబట్టి దాంతో చాలా మంది ఓడిపోయారు. కాబట్టి ఎప్పుడే 100 కూడా పైన మన ఎమ్మెల్యేలతో గెలిచేవారు. తాండలో కూడా అదే జరిగింది. తాండలో కూడా మేము ఓడిపోలేదు, గెలిచినాం. ఎంత ధైర్యంగా ఉన్నాం. ఆ ఓడిపోయిన విషయం కూడా లేదు, మేము చాలా సంతోషంగా ఉన్నాం. మీరు ఎవరు కూడా బాధపడద్దు. ఏదైతే వికారాబాద్ జిల్లాకు మంచి భవిష్యత్తు ఉన్నది. మనం ఎందుకంటే కేసీఆర్ గారు చాలా సార్లు చెప్పినారు మనకు సిటీకి దగ్గర ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాకు చాలా మన భవిష్యత్తు ఉన్న జిల్లా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. పార్టీకి వెళ్ళాడు, మేము ఉన్నాం సాక్ష్యము. రమ్మను మొక్కిన పార్టీ కోసం
మాకేం చెప్పండి మాకు తెలుసు నెంబర్ తీసుకుని ఎవరైనా ఫోన్ చేసి తెలుసు నిప్పు లాంటి నిజాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్యాక్ట్ న్యూస్.